మెట్రో నగరాల్లో ప్రయాణించే వారికి మెట్రో పిల్లర్లు నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ఆ పిల్లర్లపై ఒక నిర్దిష్టమైన క్రమంలో వేసి ఉండే సీరియల్ నెంబర్లను చాలా మంది గమనించే ఉంటారు. ఒకవేళ మీరు కూడా అవి కేవలం మెట్రో అధికారుల గుర్తింపు కోసం లేదా పిల్లర్ల లెక్కింపు కోసం మాత్రమే వేసిన నెంబర్లు అనుకుంటే పొరపాటే. మెట్రో పిల్లర్స్ కు సీరియల్ నంబర్స్ ఎందుకుంటాయో 99% మందికి అసలైన సమాధానం తెలీదు. కానీ ఈ నెంబర్ల వెనుక ప్రతి సామాన్య పౌరుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రయోజనం, రహస్యం దాగి ఉన్నాయి. అసలు విషయానికి వస్తే ఈ మెట్రో పిల్లర్ నంబర్లు అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే లైఫ్ సేవర్స్ లా పనిచేస్తాయి. అలాగే మెట్రో నిర్వహణ పనుల్లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా, ఏ పిల్లర్ వద్ద సమస్య ఉందో లైన్మెన్లకు సులభంగా అర్థం కావడానికి ఈ నంబరింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎవరికైనా ఆకస్మికంగా ప్రమాదం జరిగినా లేదా అర్ధరాత్రి వేళల్లో మహిళలకు ఏదైనా భద్రతాపరమైన సమస్య ఎదురైనా పోలీసులకు లేదా అంబులెన్స్కు తాము ఉన్న ఖచ్చితమైన లొకేషన్ను చెప్పడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో లేదా కొత్త ప్రాంతాల్లో ల్యాండ్ మార్కులు వెతకడం ఇబ్బందిగా మారుతుంది. అటువంటి సమయంలో గూగుల్ మ్యాప్స్ కంటే వేగంగా ఈ మెట్రో పిల్లర్ నంబర్లు సహాయపడతాయి. మీరు అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లకు, ఉదాహరణకు 100కి లేదా 108 సర్వీస్కి కాల్ చేసి నేను ఫలానా రూట్లోని ఫలానా నంబర్ మెట్రో పిల్లర్ దగ్గర ఉన్నాను అని చెబితే చాలు. మెట్రో పిల్లర్ నంబర్ల డేటాబేస్ మొత్తం పోలీస్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లకు ముందే అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల అధికారులు క్షణాల వ్యవధిలో మీరు ఉన్న స్పాట్ను ట్రాక్ చేసి జియో లొకేషన్ సహాయంతో అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకోగలుగుతారు. సమయం వృధా కాకుండా ప్రాణాపాయం నుండి తప్పించుకోవడానికి ఈ నంబర్లు ఎంతో కీలకంగా మారాయి. ఇవే కాకుండా మెట్రో పిల్లర్ నంబర్లు సాధారణ ప్రయాణికులకు ఒక పక్కా అడ్రస్ గా ఉపయోగపడతాయి. ఎవరైనా కొత్త వారు నగరానికి వచ్చినప్పుడు వారిని పికప్ చేసుకోవడానికి లేదా ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ నంబర్లను ల్యాండ్ మార్క్ గా చెబితే ఎలాంటి గందరగోళం లేకుండా సులభంగా చేరుకోవచ్చు.